సేమ్ మీ పితరులు నాకేం చెప్పారనేది నేను చెప్తాను. సో దేవుడు నాకు అది ఎలా కన్ఫర్మ్ చేశాడు అనేది రెండో విషయం చెప్తాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అనేది మూడో విషయం చెప్తాను. మూడు విషయాలు. సో ఫస్ట్ పితరులు నాకు ఏం చెప్పారని నేను చెప్తాను. సెకండ్, దేవుడు నాకు ఎలా కన్ఫర్మ్ చేశాడని చెప్తాను. ఈరోజు ఏం జరుగుతుందనేది నేను చెప్తాను. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ నేను లాస్ట్ ఇయర్ నవంబర్ నా కంపెనీలో రిజైన్ చేసి దుబాయ్లో ఇవాంజలిస్ట్గా దుబాయ్ని బేస్ చేసుకుని ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ఫుల్ టైమ్ ఇవాంజలిస్ట్గా. ఓకేనా. సో దేవుని కుటుంబం బట్టి ఇంచుమించుగా అంటే దుబాయ్లో కొంచెం బాగానే ఉంది. ఆల్మోస్ట్ 7 to 8 lakhs per month అయినా సంపాదించేవాళ్ళం దేవుని కుటుంబం. కానీ చాలా బోల్డ్ డెసిషన్ దేవుని యొక్క ఉచితమైన కృపలో తీసుకుని ఒక 6 monthsగా నేను ఫుల్ టైమ్ ఇవాంజలిస్ట్గా ఉన్నాను. రైట్. సో ఇఫ్ గో బ్యాక్ టు ద స్టోరీ. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి బయటకు వెళ్ళాలని ఉండేది కాదు. మాది మచిలీపట్నం కదా, మచిలీపట్నంలోనే ఉండాలని కోరుకునేవాడిని. సో మా అమ్మ దగ్గర, మా నాన్న దగ్గర, మా చుట్టాలు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఇదే నాకు చాలా ఇష్టం. అయితే గుంటూరు దగ్గర కాకానమ్మ గారు ఉంటారు పెద్ద కాకానమ్మ గారు ఒకసారి మచిలీపట్నం వచ్చినప్పుడు మా మమ్మీ పరిచయం చేసి వీడు అసలు పాస్పోర్ట్ కూడా పెట్టుకోవట్లేదని అని చెప్పారు ఆమెకు. ఎందుకంటే మా బంధువులందరూ కూడా బయట దేశాల్లో ఉన్నారని, బయటకు వెళ్ళిపోవాలి అని నేను భయపడి నేను పాస్పోర్ట్ కూడా పెట్టుకోలేదు. అప్పుడు పాస్టర్ గారితో మాట్లాడి పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు నాకు ఏం చెప్పారంటే, ఎందుకు నువ్వు పాస్పోర్ట్ పెట్టుకోవట్లేదు అన్నప్పుడు నాకు వెళ్ళడం ఇష్టం లేదని చెప్పాను. అలా అన్నప్పుడు హూ ఆర్ యూ టు డిసైడ్ అని అంది. ప్రార్థన చేసింది, పాస్టర్ మాట్లాడుతూ ప్రార్థన చేసి హూ ఆర్ యూ టు డిసైడ్, ఐ హ్యావ్ సీన్ యూ ఫ్లయింగ్ ఇన్ ద ఫ్లైట్ అని. సో అది నాకు ఫస్ట్ విషయం. సో ఇంకొక పర్సన్ ఏంటంటే మేము దుబాయ్ వచ్చేసాము. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పాస్పోర్ట్ పెట్టుకున్నా. అసలు వెళ్ళాలి దుబాయ్ వచ్చేసాను. ఫుజేరాలో ఒక పాస్టర్ని కలవాల్సి వచ్చింది. దానికి ఎందుకు అంటే మా అక్క, మా కజిన్ సిస్టర్కి ఎవరో చేతబడి చేశారనేది డిస్కషన్. సో నేనేంటంటే ఎక్కువ కార్ డ్రైవ్ చేసేవాడిని, సేల్స్లో ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ నన్ను వచ్చారు. నేను కార్ ఎక్కించుకుని పలానా ఫుజేరాలో పాస్టర్ ఉన్నాడు, ఆయన కొంచెం పవర్ఫుల్ విషయాలు అంటే మనకి స్పెసిఫిక్గా ఉంటుంది కొన్ని కొంతమంది అక్కడికి తీసుకెళ్ళమంటే వెళ్ళాను. ఇలాగే కూర్చున్నాను, ఒక 20 మంది కూర్చున్నాను. ఆయన ఇట్లా పక్కన ఒక రూమ్ ఉంది, అక్కని తీసుకెళ్ళాడు లోపలికి. ఒక 5 minutes తర్వాత బయటకు వచ్చి ఇట్లాగే అందరిని చూస్తున్నాడు. అందరిని చూసి నన్ను పిలిచాడు. సో నా భయం ఏంటంటే నేను చేసి ఆయన పెట్టేవాడిని. కరెక్టే కదా, ఎందుకు నన్నే పిలవాలి? పిలిచి అసలు అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఎప్పుడైనా సేవ చేసావు బ్రదర్ అని అడిగాడు. హీఈస్ ఫ్రమ్ కేరళ అంటే నేను లేదని అన్నాడు. ఇది ఎవరో ప్రీచర్ అన్నాడు. నో అన్నాడు. అయితే ఏం చెప్పాడంటే